Ansh will speak now. అందరికీ నమస్కారం అండి. తొడగొట్టి చెప్తున్నా 15th ఆగస్ట్ రోజు హిట్ కొట్టబోతున్నా. ఇంకా చాలు సార్, మరి మళ్ళీ బాణాలకి వైరల్ అయిపోతుంది. వన్స్ మోరా తొడగొట్టి చెప్తున్నా 15th ఆగస్ట్ రోజు హిట్ కొట్టబోతున్నాను. సో 7th క్లాస్ నుంచి నేను స్కూల్లో డ్రామాస్ చేసేవాడిని అండి. మా ఫ్రెండ్స్, మా టీచర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే బాగుంటావురా, చాలా బాగా చేసావు యాక్టింగ్, చూడడానికి కూడా చాలా స్మార్ట్ ఉంటావు, మంచి అంటే హీరో ఉన్న మెటీరియల్ నువ్వు. సో నేను ఆఫ్టర్ 10th నేను ఐ గెస్ ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్ దట్ నేను 5-6 ఇయర్స్ నుంచి పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను ఆడిషన్స్ ఇస్తూ వచ్చా. సో ఇది లైక్ స్టార్టింగ్ ఆఫ్ మై స్టేజ్. కృష్ణానగర్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి ఫర్ ద మెయిన్ లీడ్. వాళ్ళు కాస్టింగ్ కాల్ అయితే 9:30 అని చెప్పారు టైము. బట్ నేను అంటే నా ప్లాన్ ఏంటంటే నేను 8:30కి వెళ్ళిపోతా, అందరికంటే ముందు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిపోదామని నా ప్లాన్. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళా. అక్కడ వెళ్ళేసరికి నాలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. సరే ఇంకా ఆడిషన్ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళి ఆ లైన్లో చేరాను. 9:30కి స్టార్ట్ అయింది ఆడిషన్. నా టైం అంటే నా నంబర్ వచ్చేసరికి 3:34 అయిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్ కూడా చేయలే నేను, బికాజ్ ఎక్కడ మళ్ళీ నా ఛాన్స్ వస్తే మళ్ళీ నేను ఉండకపోతే, అవైలబుల్గా ఉండకపోతే వేరే వాళ్ళకి నా నంబర్ ఇచ్చేస్తారని. సో ఇంకా అలాగున్నా అక్కడ. దెన్ ఆడిషన్ రూమ్లోకి వెళ్ళా. ఇంకా మళ్ళీ అంటే ఆడిషన్లో ఉన్న భాగంగా దెన్ అగైన్ ఐ గేమ్ మై డీటెయిల్స్. మళ్ళీ లెఫ్ట్ లుక్ అన్నారు, రైట్ లుక్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్ ఇట్లా స్టార్ట్ చేయబోతున్నా ఒక నోన్ యాక్టర్ వచ్చారు రూమ్లో. వచ్చి మళ్ళీ డైరెక్టర్ గారిని ఆడిషన్ ఆపి ఆ యాక్టర్ని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేశాక మళ్ళీ డైరెక్టర్ గారు అడిగారు ఆ యాక్టర్కి టీ కాఫీ ఏమైనా తాగుతారా అని. సో ఆ యాక్టర్ ఏమో కాఫీ తెప్పొచ్చిండు అన్నాడు. సో డైరెక్టర్ గారు నన్ను చూసి ఇట్లా కళ్ళతోని సైకిల్ చేశారు, అరే వెళ్ళి కాఫీ తీసుకురా. సర్లే అంటే అంటే వెళ్ళి తీసుకొద్దాం, ఏదో చిన్న అవకాశం ఇస్తారులే అని నేను కాఫీ తీసుకొని వచ్చానండి. సర్వ్ చేశా. దాని తర్వాత ఆ కాఫీ కప్పులు కూడా నేనే, అంటే వాళ్ళు తాగిన కాఫీ కప్పులు కూడా నేనే తీసుకొని బయట డస్ట్బిన్లో వేసాను. అంటే ఆ అవకాశం కూడా నాకు రాలే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా అభిమాని సార్. నువ్వు కాపీ కప్పుడు కదరా, మేము బాత్రూమ్కి అయినాం. హీరో డైరెక్టరు ఇట్లా పోతాడు. నా అభిమాని హీరో, నా దేవుడు చిరంజీవి గారిని గుర్తుపెట్టుకొని నా గుండెలు పెట్టుకొని ఇలాంటి బాధలు ఎన్నో భరించానండి. చిరంజీవి గారికి కూడా ఎన్నో బాధలు వచ్చాయి, అడ్డొచ్చాయి. అప్పుడు వాళ్ళు మెగాస్టార్ అయ్యారు. అని అందరికి ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారిలాగా కలమ్మ తల్లికి నేను కిరీటాన్ని కావాలని అనుకోవట్లేదు. కలమ్మ తల్లికి నేను వాళ్ళ పాదాల దగ్గర ఒక చిన్న పుష్పాన్ని అయినా చాలన్నా. దట్స్ ఇట్. అవునా సే. అండ్ నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న. ఇంకా నా లైఫ్ బుక్లో ఫస్ట్ పేజ్ సురేష్ బాబు గారి పేరుతో ఒక పెద్ద హెడ్లైన్స్తో మొదలైంది. ఆ రోజు బాబు గారు వస్తే నిజంగానే అయ్యప్ప స్వామి గారి రూపంలో వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టు అనిపించింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్ సార్, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ట్రస్టింగ్ అస్, ఫర్ ట్రస్టింగ్ మీ, ఫర్ ట్రస్టింగ్ అవర్ హుషార్ పిట్టల్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చారు. దాంట్లో నేను ప్రాణం పోసానో లేదో మీరందరూ
ఇంకా నా వర్చువల్ వ్యూవర్స్ 15th ఆగస్ట్ రోజు సినిమా చూసి మీరు జర అది నేను ప్రాణం పోసానో లేదో జర చెప్పండి. అండ్ అలాగే మా చిరంజన్ అన్న మ్యూజిషియన్స్, లిరిసిస్ట్, అండ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ సింగర్స్ నేమ్, మంగ్లీ గారు, ఇంకా వైకుం విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకా డిఓపి సాయన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ అలాంటి అద్భుతమైన పిక్చరైజేషన్ కోసం. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.